లాస్ట్ టైం నేను పెట్టిన వీడియోకి చాలామంది అయితే కామెంట్ చేశారు. సో, వాళ్ళకి కొన్ని ఆన్సర్స్ అయితే చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. సో, వీడియో పూర్తిగా చూసేయండి. హాయ్! హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే దేవుని దయ వల్ల చాలా బాగున్నాను. నా పేరు ప్రేమరాజ్, నేనైతే ఖతార్‌లో ఉంటాను. సో, లాస్ట్ టైం మేము క్లీన్ చేసింది చాలా పెద్ద ట్యాంక్ అనమాట. పైగా మేము క్లీన్ చేసింది ఇద్దరం మాత్రమే. సో, ఆ రోజు మా ఇద్దరికి చేయడానికి చాలా కష్టమైంది. ఎందుకంటే వాటర్ డంప్ చేయడానికి మాకు బయట వాల్వ్ లేదు. చాలామంది అడిగారు, బయట నుంచి వాల్వ్ ఉంటుంది కదా! బయట నుంచి వాటర్ డంప్ చేయొచ్చు కదా అని. సో, యాక్చువల్‌గా అక్కడ ఆ వాటర్ ట్యాంక్‌కి వాల్వ్ అయితే లేదనమాట. సో, నెక్స్ట్ కొంతమంది ఏమడిగారంటే, లోపలికి ఎందుకు దిగారు? లోపలికి దిగాల్సిన అవసరం ఏముందని. నిజానికి లోపల మొత్తం గారి పట్టేసింది. సో, దాన్ని నీట్‌గా క్లీన్ చేయమని చెప్పారనమాట మా సార్ అయితే. ఎందుకంటే మట్టి వాసన వస్తుందని చెప్పారు వాటర్. సో, అందుకని లోపల వాటర్ అంతా డంప్ చేసి, దాన్ని నీట్‌గా క్లీన్ చేసి, తర్వాత అప్పుడు కొత్త వాటర్ అయితే రావడానికి వాల్వ్ ఓపెన్ చేసాము. సో, దానికోసమే లోపలికి దిగాల్సొచ్చింది. సరే, ఇంత కష్టపడ్డ మాకు ప్రతిఫలం ఏమన్నా ఉందంటే ఖచ్చితంగా ఉంటది. మనం ఎంత కష్టపడినా సరే మనకి తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. సో, మాకు కూడా మా సారైతే మాకు అమౌంట్ అయితే ఇచ్చారనమాట. మనిషికొచ్చి 200 ఇచ్చారు. సుమారు ఇండియా మనీ 5000 వరకు అవుతుంది ఈ అమౌంట్ అయితే. సో, దేవునికి ఎన్నో వందనాలు. అలాగే మా సార్‌కి కూడా చాలా కృతజ్ఞతలు. ఇబ్బంది పడి మనం కష్టపడినా సరే, మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుందని మాత్రం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.